యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇదిగో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించము. ఎవడక్కడ ప్రారంభం మాట్లాడి చూడండి, అక్కడ ఎందుకు పుట్టించాడట? నా మహిమ నిమిత్తము నేను పుట్టించాను అంటే మానవుడికి దేవుడు జన్మ ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఇప్పుడు ఈ మాట ప్రకారం ఎందుకు ఇచ్చాడు జన్మ? నన్ను మహిమపరచండి, భూమి మీద నాకు కీర్తి తీసుకుని రండి, నా పిల్లలుగా బ్రతికి దేవుని పిల్లలంటే ఇలా ఉంటారు, వీళ్ళే ఇలా ఉన్నారు అంటే వీళ్ళు నమ్మిన దేవుడు ఇంకెంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత పవిత్రుడు, ఎంత న్యాయవంతుడు, ఎంత యథార్థవంతుడు అని మన బ్రతుకు ద్వారా, మన ప్రవర్తన ద్వారా పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఏం తీసుకుని రావాలట? మహిమ. మహిమ. యేసుక్రీస్తుల వారి జీవితం తండ్రైన దేవుడికి ఏం తెచ్చింది చెప్పండి?